రిజరక్షన్ అంటే ఏంటి? రిజరక్షన్ అంటే తిరిగి లేచుట. యేసు ప్రభుల వారు తిరిగి లేచాడు. ఆయనే గనక లేకపోతే క్రైస్తవుల యొక్క గమ్యము ఒక అర్థము లేదు. మన ముందే తిరిగి లేచి ఆయన చూపించి మనలందరికీ కూడా అద్భుతమైన నిరీక్షణ ఇచ్చాడు. అదేమనగా మరలా మనం మరణించిన తర్వాత తిరిగి లేస్తాం. అయితే తిరిగి లేచిన తర్వాత జరిగినటువంటి సంఘటనను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురుని వద్దకు, యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరుగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టుపెట్టి ఉండుటయు చూచెను. ఎందుకు ఆ యొక్క సమాధి మీద ఉన్నటువంటి రాయి తీయబడుట చూచెననేటప్పుడు ఆ యొక్క వేసినటువంటి రాయి దాదాపు చాలా టన్నుల బరువైనటువంటి రాయి. అది మనుష్యులు ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ దొర్లించబడేటువంటిది కాదు. కొంతమంది కలిసిగా తీస్తేనే కానీ ఆ రాయి తీయలేరు. ఆ రాయి తీయబడుట ఉండుట మరి ఈమె చూచినప్పుడు ఏం చేసిందంటే ఇక్కడ చూద్దాం. ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుడు. ఈ శిష్యుడు ఎవరండి? యోహాన్. పేతురు దగ్గరికి యోహాను వద్దకు వచ్చి ఏమంటుందండి? ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయేది, ఆయనను ఎక్కడ ఉంచారో ఎరగమని చెప్పాను. ఈమెకి ఉన్న కలవరం చూడండి దేవుని బిడ్డలారా. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చీకటిగా ఉండగా వేరే సువార్తలు, మార్కు సువార్తలలో ఈమెతో పాటు ఇంకొంతమంది స్త్రీలు వచ్చారని వ్రాయబడి ఉంటుంది. దానిలో సలోమి అనేటువంటిది ఆవిడ, ఇంకొక కొంతమంది స్త్రీలు, వాళ్ళు సుగంధ ద్రవ్యములను కొనుక్కొని, చూసారండి ప్రభు మీద ఎంత ప్రేమ చూసారా? చాలామందికి ప్రేమ ప్రభు మీద వివిధ రకాలుగా ఉంటుంది. వీరు డబ్బులు ఖర్చు పెట్టటంలో కూడా దేవునిని ప్రేమించారు. ప్రేమించి ఆ సుగంధ ద్రవ్యాలు ఆయన శరీరములకు రాయాలని ఆ యూదుల ఆచారం ప్రకారం తీసుకుని వచ్చారు. అయితే ఇక్కడ మొట్టమొదట వచ్చినటువంటి వ్యక్తి మగ్దలేని మరియా. మగ్దలేని మరియా అని ఎందుకంటారంటే, ఆమె మగ్దలేన్ అనేటువంటి ప్రదేశం నుంచి ఆమె వచ్చినది కనుక ఆమె పేరు మేరీ మ్యాగ్దలేన్, లేదంటే మగ్దలేని మరియా అనేటువంటి పేరు వచ్చింది. అయితే ఆమెకు 7 దయ్యాలు పట్టినాయి. అయితే ఆ యొక్క 7 దయ్యాలను ప్రభువుల వారు ఆమె నుండి తొలగించారు ప్రార్థన చేసి. అయితే ఆమె అన్నమాట, ఎప్పుడైతే ఆమెలో నుండి ఆ దురాత్మలు వెళ్ళిపోయినాయో ప్రభు కృప ద్వారా, ప్రభు ప్రార్థన ద్వారా, అప్పటి నుంచి ఆమె ఒక అద్భుతమైనటువంటి శిష్యురాలుగా తయారయ్యింది. దేవునిని ప్రేమించే శిష్యురాలుగా తయారయ్యింది. దేవునిని ఆరాధించే శిష్యురాలుగా తయారయ్యింది. అంతేకాదండి, ప్రభువుల వారు ఎక్కడికి వెళితే ఆమె అక్కడికి వెళ్ళింది. అంతేకాదు, ఈమె ప్రభు శ్రమలు పొందుకుంటూ ఉంటుంటే కూడా ఆమె అక్కడే నిలబడింది. ఆయన శిష్యులైనటువంటి వారు చాలామంది యూదులకు భయపడి పారిపోయారు. మమ్మల్ని కూడా ఏమైనా చేస్తారేమో ఆయన శిష్యులంటే కదండి జనరల్గా జరిగేటువంటిది. అదే విధముగా శిష్యులు కూడా చాలామంది పారిపోయారు సిలువ శ్రమలు ప్రభు అనుభవిస్తూ ఉన్నప్పుడు. కానీ అవన్నీ కూడా ఆమె దగ్గరుండి ప్రభువుతో పాటు ఏడుస్తూ ఉన్నది. తల్లి ఎలా ఏడ్చిందో ఈమె కూడా అంతే ఏడ్చింది. అంతేకాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ, కొంతమంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ప్రభువుని విడిచిపెట్టకుండా ఏడుస్తూనే ఉన్నారు. చివరి వరకు కూడా ఆయనను ఆ యొక్క సమాధిలో పెట్టేంత వరకు కూడా మగ్దలేని మరియ విడిచిపెట్టలేదు. అంతేకాదు, ఆ 3 దినాలు కూడా ఆమె నిద్రపోయి ఉండదు, తిండి తిని ఉండదు, ఏడుస్తూనే ఉండుంటుంది. ఇక్కడ చూద్దాం, వీళ్ళిద్దరు కూడా పరిగెట్టుకుంటూ వచ్చి తొంగి చూసి ఏం చేశారు? అక్కడ రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరొక చోట
చుట్టబడి ఉండుట చూచెను. చుట్టబడడం అనేటువంటి ఒక మనిషి చేసినటువంటి పని అది కదండి. అందుకనే చక్కగా రాస్తూ ఉన్నారు. అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమనే లేఖనము వారింకను గ్రహింపలేదు, తెలుసుకోలేదు. అయితే చూడండి, ఇక్కడ ప్రభువులు వారికి మగ్దలేని మరియకు జరిగినటువంటి సంఘటన ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. తర్వాత 11వ వచనం చదువమ్మ. మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచూ సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో కాళ్ళ దగ్గర తల దగ్గర కూర్చున్నారు. వాళ్ళు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నారని అడగగా ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి. నా ప్రభువుని అనండి అందరూ, నా ప్రభువుని. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు. చూడండి, ప్రేమ దేవుడు ఆమెకు కనపరుచుకున్నాడు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున అక్కడే కూర్చుని అంతా అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఆ ప్రదేశమును ఆమె విడిచి వెళ్ళలేని స్థితిలో ఉంది. హృదయంలో దుఃఖము, ఆయన మరణము ఎప్పుడైతే ఆ శాసించబడింది అప్పటి నుంచి ఈమె హృదయములో ఉన్నటువంటి ఆ భయంకరమైన వేదన పోటలేదు, ఏడుస్తూ ఉన్నది. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారయ్యా. చూడండి, బాధ అంటే ఒరిజినల్ బాధ ఇది. మీరు కుటుంబ సభ్యుల గురించి కానీ, మీకు రావాల్సినటువంటి ఏదైనా గురించి కానీ, ఇంకోటవని ఇలాంటి బాధలు అసలు అవి బాధల కిందే కాదు. దేవునికి హితమైన బాధ ఏంటంటే, దేవుడు మెచ్చుకోదగిన బాధ ఏంటంటే దేవుని గురించి బాధపడుట, దేవుని గురించి భారం కలిగి ఉండట అనేటువంటిది అద్భుతం. టాప్ లెవెల్లో ఉంటుంది ప్రభు దృష్టిలో. ప్రభు గురించి ఏడుస్తూ ఉన్నది. నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయారు. నేను ఇదిగో సుగంధ ద్రవ్యాలను తీసుకుని వచ్చాను ఆయనకు పోయడానికి, కానీ నా ప్రభువుని ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఆయన కనీసం ఎక్కడ ఉన్నాడో చెప్పండి అయ్యా. వేరే చోట కూడా ఏమని రాసిందంటే, ఆయన ఎక్కడ ఉంచినో చెప్తే నేను తీసుకుని వెళ్తాను అంటే ఈమె యొక్క ఉద్దేశము ఏమై ఉన్నది? ఒక బాడీని నేను తీసుకుని వెళతాను. యేసు ప్రభులు వారి హైట్ దాదాపు 6 అడుగులు అంట. ప్రభులు వారు చక్కని ఎత్తుకు తగ్గ లా ఉన్నటువంటి ఒక మనిషి ఒక స్త్రీ అంటున్నటువంటిది ఎట్లా తీసుకెళ్తుందండి? ఆలోచించిందామి ప్రాక్టికల్గా ఆలోచిస్తే ప్రభువులు వారి బాడీని ఎలా తీసుకునగలదు ఒక్క స్త్రీ? అక్కడ శిష్యులు కూడా ఎవరు లేరు పక్కన, అక్కడ తీసుకుని వెళ్ళలేదు. కానీ ఆమె హృదయములో ఉన్నటువంటి ప్రేమ ఆయన మీద. తర్వాత చూద్దాం. యేసు అమ్మా ఎందుకే, మళ్ళా అదే మాట. అంత అద్భుతమైన మాట అండి. తన బిడ్డలైనటువంటి వారు బాధపడితే ఆయన చూస్తూ ఊరుకోలేరు. అందుకే అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎంత అద్భుతమైన ప్రశ్న. అమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ఇక్కడ పెట్టారా, ఒకవేళ అక్కడ పెట్టారా, ఈ చెట్టు చాటుని పెట్టారా, ఈ గట్టు మీద పెట్టారా అని ఏడుస్తుంది. ఒక పక్కన ఎదుగుతుంది. ఎంత ప్రేమ అండి. హల్లెలూయా. తర్వాత ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన అయ్యా ఒకవేళ నువ్వు మోసుకొని వెళ్తే, ఎందుకంటే ఇక్కడ మరియ కూర్చుని ఉంది, ప్రభులు వారు వెనక నుండి ఇట్లా వచ్చి ఉంటారు. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచిండట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. అసలు ఈమెడ కూడా ఏంటంటే ప్రభులు వారు లేస్తారనేటువంటి విషయం కంప్లీట్ గా మర్చిపోయింది శిష్యులు లాగానే. అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినడలా ఆయన ఎక్కడ ఉంచితో నాకు చెప్పను, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. ఇక్కడ కూడా చూద్దామండి. ఎక్కడ ఉంచావో చెప్పయ్యా, నువ్వైనా చెప్పు. వాళ్ళని అడిగాను, వాళ్ళు ఏం చెప్పలా. నువ్వన్నా చెప్పయ్యా ఎక్కడ ఉంచాను, నేను ఎత్తుకొని తీసుకుని వెళ్తాను. ఎంత అద్భుతమైన మాట అండి. అక్కడ నేను ఒక్కదాన్నే నేను ఎలా మోయగలను? నేను స్త్రీని, నేను బలహీనురాలని శారీరకముగా. చచ్చిపోయినటువంటి వాళ్ళు వెయిట్ కూడా ఎక్కువ ఉంటారు, అందుకే చాలామంది మోస్తారు. కానీ అవన్నీ ఆమె చూసుకోవట్లా. నేను తీసుకుని వెళ్తాను నా ప్రభువుని. ఎంత ప్రేమను కనపరుస్తుంది దేవుని బిడ్డలారా. చూడండి, దేవుడి ఎడల మనం చూపించేటువంటి ప్రేమకు ఖచ్చితముగా మనం ప్రతిఫలం పొందుకుంటాం. ప్రభునామన మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఖచ్చితముగా పొందుకుంటాం. అందుకనే ప్రభువుల వారు మగ్దలేని మరియకు ఆయన మహిమ శరీరముగా కనపరుచుకున్నారు. హల్లెలూయా.
హల్లెలూయా. సుత్తిగున్న వాళ్ళు ఏమంటారండి, ఆడవాళ్ళండి ఊరికి చెవులు కొరుకుతూ ఉంటారు, కనపడిందల్లా ఆటో వాడికి, ఇంటి పక్క వాడికి, ఆ బడ్డీ కొట్టోళ్ళు చెప్తారు కదా, అందుకనే ఆడవాళ్ళకి కనపడ్డాడు దేవుడు. ఇలాంటి దుర్బోధలు ఎన్నున్నాయో. ప్రభు మగ్దలేని మరి ఎందుకు కనపడ్డారు, ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యారు మహిమ శరీరముతో? ముందెవరొచ్చారు? మరి ప్రభువుని ఇంతగా ఆ 3 దినాలు కూడా ఆమె ఏడ్చి, ఎందుకు ఏడ్చింది అంటున్నానంటే అక్కడికి వచ్చి కూడా ఆమె ఏడుస్తుంది, అంతేగాని వేరేది కాదండి. అక్కడ అర్థం వాక్యము సరిగ్గా అవగాహన లేకుండా మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు. ఇంకోళ్ళు ఏమంటారు తెలుసా, స్త్రీ కదండి, స్త్రీ కనుక ఆమెను ముట్టుకోవద్దన్నారు ప్రభు, ముట్టుకోవద్దంటారు ప్రభు. చదువమ్మ ఇక్కడ. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. ఇక్కడ చూసినప్పుడు మళ్ళా మగ్దలేని మరియ యొక్క ప్రేమను మనం గమనిద్దాం. ఎత్తుకుని పోయారని అన్నప్పుడు యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. రబ్బూని. మరియా ఎంత అద్భుతమైన సంభాషణ అండి వాళ్ళిద్దరికీ. ఆమె పేరు ఎప్పుడైతే ప్రభులు వారి నోటి నుండి వచ్చినదో వెంటనే ఆమె గుర్తుపట్టింది. ఎంత ప్రేమగా పిలిచిండంటారు మరియా అనగానే వెంటనే ఆమె రబ్బూని. అసలు ఏం అద్భుతమైనటువంటి సంభాషణ వీళ్ళిద్దరికీ. వెంటనే ఆయన పాదాల మీద పడిపోబోయింది. ఎందుకంటే సేమ్ స్త్రీ మగ్దలేని మరియా ఆ యొక్క అత్తరును తీసుకుని వచ్చి ఆయన పాదాల మీద వేసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది. ప్రభు యొక్క పాదాలను ప్రేమించుట మీకు చాలా చాలా అలవాటైన విషయం కనుక అదే విధంగా పాదాల మీద పడిపోతే అప్పుడు ప్రభు ఏమంటున్నారంటే నన్ను ముట్టుకోవద్దన్నారు. ఎందుకంటే ఆయన మహిమ శరీరముతో ఆయన ఉన్నారు కనుకనే నన్ను ముట్టుకోవద్దన్నారు. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. ఇంకా నేను ఇప్పుడు చూడండి, రిజరెక్ట్ అయిపోయిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళవలసినటువంటి ఇంపార్టెంట్ది దేవుడు అక్కడ నెరవేర్తిస్తూ ఉన్నారు. అయినప్పటికీ యేసు ప్రభులు వారిని బహుగా ప్రేమించినటువంటి ఆ మగ్దలేని మరియకు కనపరుచుకొని ఆమెతో సంభాషణ చేసిన తర్వాతనే ప్రభులు వారు ఆ యొక్క తండ్రి యొద్దకు వెళ్ళారు. 17 వచనం చదువమ్మా. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. చూసారండి, వేరే సువార్తలలో ఆయన తిరిగి లేచి ఉన్నాడు అనేటువంటి మాటను శిష్యులకు చెప్పమన్నారు. ఎవరికి చెప్పారు? అది ఏమని చెప్పారు? ప్రభు తిరిగి లేచాడని శిష్యులకు చెప్పమన్నారు. ఇంతకంటే పవర్ఫుల్ అండ్ గ్రేటెస్ట్ న్యూస్ ఈ ప్రపంచములో ఈ యొక్క సృష్టి ఆరంభము నుండి సృష్టి అంతం వరకు ఇంకోటి ఉన్నదండి? ఉందా? లేదు. ఎందుకనగా క్రైస్తవత్వము దేని మీద బేస్ అయి ఉన్నది? పునరుద్ధాన స్థితిలో బేస్ అయి ఉన్నది. అది లేకపోతే మన నిరీక్షణ వేస్ట్, మనం దేవుణ్ణి ప్రేమించటం వేస్ట్, దేవుణ్ణి ఆరాధించటం వేస్ట్, దేవునిని మరి ఇంకే విధముగా అయినా కొనియాడుట ఇవన్నీ కూడా వేస్ట్. ఎందుకంటే అవన్నీ కూడా దేనికి సంబంధించినవి అవుతాయి? ఈ లోక సంబంధానికి మాత్రమే అవుతాయి. అవునా? మనం అసలైనటువంటి తండ్రి యొక్క గురేంటి? పరలోకం. తండ్రి యొక్క ఇష్టం ఏంటి? మనం అందరం కూడా ఆయనతో ఉండాలని. దేవుడు ఎందుకు తన ప్రాణాన్ని అర్పించాడు? మనం అందరం ఏడుపు లేకుండా, పండ్లు కొరుకుట లేకుండా, మరి ఆకలి కానీ దప్పిక కానీ లేకుండా ఆయనతో పాటు సమాధానంగా బ్రతకాలని ఆ అద్భుతమైనటువంటి పరలోకమును మనకు అనుగ్రహించాడు. కనుక నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఇంతకంటే బలమైనటువంటివి, ఇంతకంటే మరి శక్తివంతమైనటువంటి న్యూస్ మరొకటి లేదు. అటువంటి సువార్త లేదు. ఈ సువార్తను ఎవరికి అప్పగించారు? మరియ స్త్రీనా పురుషుడా? మరి స్త్రీ వాక్యము చెప్పకూడదు సంఘములో ఎందుకు వ్రాయబడి ఉంది? కొరంథీయులు రాసిన పత్రిక 14వ అధ్యాయం 34వ వచనం. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలెను,
వారి లోబడి ఉండవలసినదే కానీ స్త్రీకి మాట్లాడట. వాక్యం చెప్పేటువంటి స్త్రీలు మాట్లాడుతున్నారా, సువార్త ప్రకటిస్తున్నారా? ఏం వాక్యం చెప్పారని అడుగుతారు కదా ఎవరన్నా, అంతే గనక ఏం మాట్లాడారని అంటారా? ఇంకొక రెండవ పాయింట్ ఏంటంటే, ఆ కొరంథీయులకు అపోస్తలుడైన పౌలు ఎందుకు రాశాడంటే, అక్కడ సంఘములో ఉన్న స్త్రీలు సరైనటువంటి వారు కాదు. వాళ్ళు ఏంటంటే సంఘానికి వచ్చి ఊరికి ఒకరికొకరు, మీ ఆయన ఊరు వెళ్ళిపోయాడా, వెళ్తా ఉన్నాడు వెళ్ళిపోయాడు, అది మధ్యాహ్నం వెళ్ళిపోదామా, మధ్యాహ్నం షాపింగ్కి, లేదంటే మీ అత్తగారు నన్ను తిట్టింది అన్నావుగా, పొద్దున బాగానే ఉందా, అన్నం పెట్టిందా నీకు, ఈ కౌర్లు అనమాట. అంటే అంతకంటే మించినటువంటివి అక్కడ జరుగుతూ ఉన్నాయి. అక్కడికి వచ్చి సంఘమును ఏ విధముగా మరి ఉపయోగిస్తున్నారనంటే, ఒకరికొకరు మాట్లాడుకోవడం, లేదంటే ఒకరికొకరిని ఏదో పలకరించుకోవడం. నేను అందుకనే డిసిప్లిన్ మెయింటైన్ చేయాలని నేను ఎప్పుడు చెప్తాను మీకు. దేవుని మందిరం అని అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క సంచారం ఇక్కడ ఉన్నది. మనము చాలా మర్యాదగా ఉండాలి. మర్యాదగా ఒక కలెక్టర్ ముందో, ఒక మినిస్టర్ ముందో మన ఇష్టానుసారంగా ఉంటామండి? ఉండవు. అందరికంటే అత్యున్నతమైనటువంటి ఆ దేవునికి చెందవలసిన మహిమను మనము మందిరములో ఉన్నప్పుడు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మీరు చేస్తున్నారు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కనుక చూడండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆ స్త్రీలు, ఆ కొరంథీయులు రాసిన ఆ పర్టిక్యులర్ స్త్రీల గురించి అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉంటుంటే, దానిని తీసుకొని చాలామంది సంఘములో స్త్రీ మాట్లాడకూడదు, సంఘములో స్త్రీ సువార్త చెప్పకూడదు అని ఎక్కడ కూడా ప్రభు చెప్పలా. ఇక్కడ ప్రభు చెప్పలేదు, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అది కూడా కొరింథీ సంఘమును చెప్తున్నాడు. ఇంకొకటి నేను చెప్తూ ఉన్నాను, మిరియము ప్రవక్తి స్త్రీ, దెబోరా ప్రవక్తి స్త్రీ. అంతేకాదు ఫిలిప్పు కుమార్తెలు 4 ప్రవక్తి, తర్వాత అన్న ప్రవక్తి. ఈ రీతిగా ప్రవక్తులు ఉన్నారు. ప్రవక్తి అనేటువంటి పేర్లు ఎందుకు వచ్చినాయి అంటే, వాళ్ళు చేసే పని ఏంటంటే ప్రభు సన్నిధిలో గంటల కొద్ది సమయం గడపడం ఏకాంతముగా. అప్పుడు ఏం చేస్తాడంటే ప్రభు మాట్లాడతాడు, తండ్రి మాట్లాడతాడు, పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? ఒక జరగబోయేటువంటి విషయం. చాలా మంది ఈ మాట్లాడుట, దర్శనం అనేటువంటి చాలా రాంగ్గా అర్థం చేసుకుంటారు. మామిడి పండు తినొద్దన్నాడు, అదేంటి వాళ్ళు ఉన్నారండి, ఉన్నారు. ఇది అంత రాంగ్, ఇది సొంత ఆలోచనలు. దేవుని బిడ్డలారా మీరు అర్థం చేసుకోండి. నా మాటలు కాక మీరు కూడా ఆలోచింపవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. అలాంటి వాటిలో దేవుడు మాట్లాడడం, ఇక అట్లా మాట్లాడుకుంటూ పోతే ఇంక పని లేదా దేవుడికండి? ఎంత ప్రపంచం, ఎన్ని కోట్ల మంది మనుషులను ఏ రీతిగా దేవుడు సంరక్షించాలి, కాపాడాలి, ప్రణాళిక చేయాలి. అలాంటి వాటికి దేవుడు మాట్లాడుతున్నాడు అనే మాట అనేటువంటి చాలా తప్పది. మాట్లాడతాడు దేవుడు, మాట్లాడినట్లు ఆయన నోరుండి మాట్లాడే దేవుడు, ఆయన చూచే దేవుడు, కార్యాలు చేసే అద్భుతమైనటువంటి దేవుడు ఆయన. నీ యొక్క ఆత్మస్థితిని బట్టి ఆయన రెస్పాండ్ అవుతాడు. నువ్వు దేవునిలో మిళితమైపోయి ఆయన హృదయం నీ హృదయంలో కలిసిపోతే నీ ముందు ప్రక్షిప్తమవుతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నేను నడవలసిన మార్గము నేను చెప్తాడు, ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి, ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన చెప్తారు. అంతేగాని ఊరు వెళ్దామా వద్దా, ఈ పెళ్లి చేసుకుందామా వద్దా, ఈ చీర కొందామా వద్దా, ఈ పచ్చ చీరే రాత్రి కల్లోకి తీసుకొచ్చాడండి, అందుకే పచ్చ చీరే కొనుక్కోమన్నాడు దేవుడు. తప్పండి, ఇలాంటి మాటలు అనకూడదు. దేవుడు నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఒక్క ఆజ్ఞది, ఆజ్ఞలో దర్శనాలు. చాలామంది దర్శనం చూపించాడండి అంటారు. నిజంగా దర్శనం చూపిస్తే చాలా మంచిది, కానీ అన్నీ కూడా దర్శనాలు కావండి. అసలు ప్రవక్తుల పనులు ఏంటంటే దేవుడు చెప్పినటువంటి మాటలను ప్రజలకు చెప్పడం, అది వారి మెయిన్ పని. తర్వాత ఇంకొక పని ఏంటంటే ప్రజల గురించి ప్రభువుకు మొరపెట్టడం. వీళ్లను ప్రవక్తులు, ప్రవక్తినీలు అంటారు. సువార్త చెప్పకూడదు, వాక్యం చెప్పకూడదని ప్రభువు చిత్తమైతే మరి మిరియాన్ని ఎందుకు దేవుడు ప్రవక్తిగా పిలుచుకున్నాడు వాక్యంలో? ఐఎమ్ ఆస్కింగ్ ద క్వశ్చన్. దెబోరా 40 సంవత్సరాలు ఆమె న్యాయకర్తగా ఉన్నది. అజ్ఞానముతో మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. స్త్రీ మాట్లాడకూడదు, సంఘములో మౌనంగా ఉండాలి. అక్కడ కొరింథీయులు రాసినటువంటి సంఘము గురించి అపోస్తలుడైన పౌలు రాస్తే దాన్ని తీసుకుని అందరు స్త్రీలకు అంటగట్టేశారు. అంతేగాని ప్రభు ఏం చెప్తున్నాడు, వాక్యం ఏం చెప్తున్నది అనేటువంటిది లేదు.
ఫిలిప్పు కుమార్తెలను ప్రవక్తలుగా దేవుడు చేసుకున్నాడు. అంతేకాదండి, మగ్దలేని మరియకు అద్భుతమైనటువంటి, నేను చెప్పాను కదా, ఇంతకంటే గొప్ప శక్తివంతమైన సువార్త మరొకటి లేదు. క్రైస్తవ లోకమంతయు కూడా ఈ మగ్దలేని మరియ చెప్పేటువంటి సువార్త మీద బేస్ అయి ఉన్నది. వెళ్ళి శిష్యులకు చెప్పమన్నాడు. ఏమని? ప్రభు తిరిగి లేచాడని చెప్పమన్నారు. యేసు ప్రభుల వారి శిష్యులను అపోస్తులుగా పిలువబడతారు. అపోస్తులు అంటే ఏంటి? మళ్ళీ అగైన్ పంపబడిన వారు. తర్వాత శిష్యులందరినీ కూడా అపోస్తులుగా పిలువబడ్డారు. వాళ్ళందరూ కూడా పంపబడిన వారు. ఎవరి చేత పంపబడిన వారు? ప్రభు చేత పంపబడిన వారు. వారిని అపోస్తులుగా పిలువబడ్డారు. ఆ అపోస్తులకే ఈమె అపోస్తులురాలయ్యింది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచాలి. అపోస్తులకు ఈమె అపోస్తులుగా తయారై నేను వెళ్ళి చెప్పింది. ప్రభు లేచాడు, నాతో మాట్లాడాడు ఆయన. అదిగో ఆయన తండ్రి వద్దకు వెళ్ళారట, మళ్ళా వస్తారు ఆయన. తిరిగి లేచాడు అని అద్భుతమైనటువంటి ఆ సువార్తను ప్రకటించింది. నిజముగా స్త్రీ నీవు చెప్పకూడదనంటే నీవు వాళ్ళ దగ్గర నుంచి, స్త్రీల దగ్గర నుంచి కూడా నువ్వేమీ ఆశించవద్దు. వాళ్ళ మందిరానికి రాకూడదు, వాళ్ళ కానుకలు ఇవ్వద్దు, అంతే కదా. మందిర సపోర్ట్ గురించి ప్రార్థన కూడా మీరు చేయొద్దు అని అనాలి కదా. మరి దానికైతే స్త్రీలు కావాలి, మందిరం బాగు చేయడానికి స్త్రీలు కావాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏ సేవకుల కింద ఉంటున్నారనేటువంటిది చాలా, మీరు ఆత్మీయంగా ఎదగాలనంటే ప్రాపర్ సువార్త ఎక్కడ ఉన్నదో అక్కడ మీరు ప్లాంట్ అవ్వండి. అనవసరమైన వాటికి అసలు మీరు వెళ్ళొద్దు. దానిపోతే ఇంట్లో కూర్చొని మీరు ప్రార్థన చేసుకోండి. దట్ ఈస్ బెటర్ దాన్ దాట్. ప్రభు ఎక్కడన్నా అన్నారండి ఈ మాట? ఎక్కడన్నా అన్నారా? అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఖచ్చితంగా అన్నాడు. నేను వాక్యం కూడా మీకు చూపించాను. అయితే ఎందుకన్నారు? కొరింథీ సంఘములో ఉన్నటువంటి ఆ స్త్రీల గురించి అపోస్తలుడైన పౌలుకు తెలుసు గనక హెచ్చరిస్తున్నాడు. అక్కడ హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు కొన్ని పేటలు ఉన్నాయి. ఆ పేటకు వెళ్ళటానికి చాలామంది భయపడతారు. అమ్మో అక్కడికి వెళ్ళమండి, ఆ ప్రదేశం వెళ్ళమండి, అక్కడ బాగా పోట్లాడతారండి, మాటికి పడితే పోట్లాడతారు, ఇంటి పక్క వాళ్ళు పోడతారు, బూతులు మాట్లాడతారు. బాబో మేము అక్కడికి వెళ్ళమనే పేటలు కొన్ని ఉన్నాయి. అట్లాంటి పరిస్థితి ఆ సంఘములో ఉన్నది కనుక అక్కడ స్త్రీలను ఎవరిని కూడా మాట్లాడవద్దు అన్నారు. కానీ సువార్త ప్రకటించొద్దు అని అక్కడ అనలా. సువార్త వేరు, మాటలు వేరు. వేరే వాక్యం కూడా మీకు చూపిస్తాను ఒక్కసారి. 1 కొరింథీ 14:28. ఇప్పుడు చూడండి, అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవాలి. అతడు ఎవరు? మగవాడు, ఆడదండి. ఇక్కడ కూడా మౌనంగా ఉండాలన్నారుగా, అన్నారా లేదా? మరి ఇంకేంటి? ఈ మాటను పెట్టుకొని చాలామంది ఏం చేస్తారంటే, స్త్రీలు వాక్యం చెప్పకూడదు, స్త్రీలు ప్రార్థన చేయకూడదు, స్త్రీలు మరి ఆశీర్వాదం ఇవ్వకూడదు, లేదంటే ఇలాగ చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా రాంగ్ థియాలజీ, రాంగ్ సిద్ధాంతం. ప్రభువుకు లేనటువంటి ఆలోచన అనేక మంది ఈ వాక్యం మీద ఉంది కదా అని చెప్పేసి చెప్పడం కాదండి. అది కాదు, అది చాలా తప్పు. దేవుడికి ఒకవేళ పక్షపాతి అయి ఉంటే ఆయన దేవుడు అవుతాడా? స్త్రీలకు ఒక రకంగా, పురుషుడికి ఒక రకంగా. మీకు ఒకటి తెలుసు కదా, ఆయన మీరు జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన స్త్రీ సంతానముగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలకు ఈ రకమైనటువంటి భేదం పెట్టుంటే ఆయన స్త్రీ సంతానముగా ఎందుకు వస్తాడు ఈ లోకానికి? స్త్రీని గర్భములో నుంచి ఆయన ఎందుకు తీసుకుంటాడు? మామూలుగా ఆయన మహిమ గల దేవుడు కదా, సర్వశక్తిమంతుడు కదా, ఆయన డైరెక్ట్గా దిగు రావచ్చు కదా. భేదాలే ప్రభువుకు ఉంటే ఆయన దేవుడు ఎట్లా అవుతాడు? వాక్యం ఏం చెప్తుంది? గలతీయులు రాసినటువంటి పత్రిక 3:28 వెళ్దాం ఒక్కసారి. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. యేసుక్రీస్తునందు మీరందరూ కూడా ఏకముగా ఉన్నారు. అన్ని విషయాలలో ఏకముగా ఉన్నారు. భేదము లేదు తండ్రికి. అయితే ఆయన మాటను ప్రేమిస్తారో, ఎవరు ఆయన అడుగుజాడలో నడుస్తారో, ఎవరు ఎక్కువగా విస్తారముగా ప్రేమిస్తారో వారి ఎడల ఆయన కృప
ఒక సపరేట్గా ఉంటుంది. కనుకనే మగ్దలేని మరియా విపరీతముగా యేసు ప్రభుల వారిని ప్రేమించింది గనుక ఆయన మహిమ శరీరముగా కనపరుచుకోవడమే కాదు, ఆయన మాట్లాడి ఆమెతో సంభాషణ చేసి అపోస్తులుగా పిలువబడుతున్నటువంటి అపోస్తులకే వెళ్ళి ఒక అపోస్తులురాలుగా ఆమెను ప్రభు పంపించారు వాళ్ళ దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. పోనీ అనుకుందామండి, నిజముగా ప్రభు ఆమె చెప్పాలని ఆయన ఉద్దేశమైనది, లేదంటే పేతురు దగ్గరికి వెళ్ళి ఆయన ప్రత్యక్షం అవ్వలేరా? యేసు ప్రేమించిన శిష్యుడు చాలా చోట్ల రాయబడింది. ఆ ప్రేమించిన శిష్యుడి దగ్గరికి ఆయన ప్రత్యక్షం అవ్వచ్చుగా, స్త్రీకి చెప్పకూడదని అనుకుంటే. అవునా కాదండి? అది కాదండి. మగ్దలేని మరియా విపరీతముగా ప్రభువుని ప్రేమించింది. మొదటి పాయింట్. రెండవది, క్రీస్తు మరణించేంత వరకు కూడా ఆయనను విడిచిపెట్టలా. అక్కడ శిష్యులైనటువంటి వారు చాలామంది పారిపోయారు. రోమా సామ్రాజ్యమునకు భయపడిపోయి, ఆ సైనికులు భయపడిపోయి వెళ్ళిపోతే ఆమె చివరి వరకు కూడా ప్రభువుతో పాటు కన్నీళ్లు కార్చిన వ్యక్తి. మూడోది, చనిపోయారు కదా, అయిపోయిందిలే అనుకుని సర్దేసేసుకుని ఆమె సొంత పనుల్లోకి వెళ్ళిపోయి పడిపోలా. సుగంధ ద్రవ్యాలు కొని చీకటితోనే ఆమె లేచి వెళ్ళిందంటే అంతకు ముందు రోజే, అవునా, పొద్దున్నే తెల్లవారుజామున షాపులు ఉంటాయండి? ఉండవు. గమనించండి ఆమె చేసిన పని. సిద్ధపాటు ముందే, శనివారం నాడే, ముందు దినము నాడే ఆ యొక్క ప్రభు గురించి, ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు కొనుక్కోవడానికి ఎంత సిద్ధపడిందో చూసారండి. అంటే ఏంటి? ఆమె మనసంతటిలో కూడా ప్రభువే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సుగంధ ద్రవ్యాలు కొనుక్కొని, సుగంధ ద్రవ్యాలు చాలా ఖరీదండి, సిద్ధపరిచి బ్యాగులో సర్దుకొని పెట్టి ప్రభు యొక్క శరీరమునకు నేను అప్లై చేయాలి. ఎందుకనగా అక్కడ కూడా ఆ యొక్క గృహములో ఆ యొక్క అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆయన పాదాలను ఆమె ఆరాధించింది. అందుకనే ఆమెనుకు ప్రభువులు వారు కనపరుచుకున్నారు. ముందు ఎవరొస్తే వాళ్ళకే కదండి. అందుకని ఆయన కనపరుచుకున్నారు. అంతేకాదు, ఒక అద్భుతమైన క్రైస్తవ లోకానికి బేస్ అయ్యేటువంటి ఒక ఇంపార్టెంట్ సువార్త ఒక స్త్రీకి చెప్పడం జరిగింది. కనుక వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుందాం. ప్రభువుకి భేదం లేదండి, ప్రభువుకి భేదం లేదు. ఆ సువార్త మరి ఎంతగా వ్యాపించిందంటే, దాదాపు ఈ సంఘటన జరిగి దాదాపు 2000 సంవత్సరాల పైన అయిపోయింది. ఇప్పటికీ కూడా ఆమె ప్రచురించిన సువార్త నడుస్తూనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నడుస్తూనే ఉంది. నడుస్తుందా లేదా? ఇప్పటికే కాదండి, ఈ భూప్రపంచము నిలిచినంత కాలము ప్రభు ఆమెకు చెప్పినటువంటి మాట నడుస్తూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం గమనించవలసింది ఈ రోజున ఏంటంటే, స్త్రీ పురుష భేదము ప్రభువుకు లేదు. మరియు ఇంకా ఈ యొక్క స్త్రీలు బోధించే విషయాల్లో చాలా వాక్యాలు ఉన్నాయండి. కనుక వాక్యాన్ని అర్థం చేసుకోండి, వాక్యములో ఉన్న విషయాలను అర్థం చేసుకోండి. మీరు మీ సొంతంగా మీరు వాక్య జ్ఞానం మీకు ఉండాలి. అంతేగాని ఎవరో చెప్పినటువంటి మాటను బట్టి మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. ప్రభువుని ఎంత అద్భుతంగా ప్రేమించింది. ఈ రోజు నుంచి కూడా మనము తండ్రి అయినటువంటి దేవుడును, కుమారుడైనటువంటి యేసయ్యను, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ముగ్గురు అయినప్పటికీ కూడా ఏకముగా ఉన్నటువంటి ఆ యొక్క త్రియేక దేవుడిని మనం మనస్ఫూర్తిగా ప్రేమించడం ప్రారంభిద్దాం. ఏ విధముగా మగ్దలేని మరియ ప్రభువుని ప్రేమించిందో అంత ఇదిలోనికి మనం ప్రేమించే విధానంలో మన జీవితం ఉండాలనేటువంటి ఒక ఆశను మనం కలిగి ఉన్నాం. ఆ రకంగా ప్రేమిస్తే ప్రభు ఖచ్చితముగా మనకు ఆయన యొక్క ప్రయారిటీలో మన యొక్క జీవితాలు మొదటి స్థానంలో ఉంచుకుంటారు. హల్లెలూయా. మరి అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్.